నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజావానికి 8 ఫిర్యాదులు సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తా తహసీల్దార్ రాజేందర్ వెల్లడి గత 4 సంవత్సరాలుగా వీధి దీపాలు వెలగడం లేదు వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిఈ కార్యాలయం ఎదుట ధర్నా వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ ఒక ఫిర్యాదు నమోదు అయినట్లు వెల్లడించిన తహసీల్దార్ సోమేశ్వర్ డిజిటల్ క్లాసులు ఎలా బోధించాలి అనే అంశాలపై శిక్షణ తరగతులను పరిశీలించిన డిఈఓ రాజేష్ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేసిన వేల్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు రోటరీ సేవలు గ్రామీణ స్థాయిలో సైతం విస్తరిస్తున్నాయి డిస్ట్రిక్ట్ గవర్నర్ రత్న ప్రభాకర్ వెల్లడి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావానికి 8 ఫిర్యాదులు వచ్చాయని తొందరలోనే సమస్యల పరిష్కారం అయ్యేలా చూస్తానని తహసీల్దార్ రాజేందర్ అన్నారు. అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొనాలని ఆదేశాలు ఉన్నా కొందరు అధికారులు డుమ్మా కొట్టారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్ని శాఖల అధికారులు ఇందులో పాల్గొనాలని ఆదేశాలు ఉన్నా జిల్లా కలెక్టర్ యోగితా రాణా వీడియో కాన్ఫరెన్స్ లో వీక్షించిన అధికారులకు భయం లేకుండా పోయింది. అన్ని శాఖలపై ఫిర్యాదులు వస్తాయని అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. విధులు నిర్వహించడంలో ఆసక్తి కనబరచడం లేదు. ఈ రోజు సైతం కొందరు అధికారులు డుమ్మా కొట్టడం విశేషం. ఒక 2 నిమిషాలు కూర్చోవాలి. కేసు ఉంటుంది గవర్నమెంట్ కేసు కలిగి ఉన్న వాళ్ళు కండిషన్స్ చదవలేదు. దీనికి వాల్యూ లేదు. దాంట్లో ఉంటే తొలగిస్తాం కానీ దానిలో ఫోన్ కట్టా దీంట్లో కరెక్షన్ ఏం రావాలి నరసింహారావు ఫాదర్స్ ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని 3వ వార్డు రంగాచారి నగర్లో గత 4 సంవత్సరాలుగా వీధి దీపాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత 4 సంవత్సరాలుగా వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని 3వ వార్డు రంగాచారి నగర్ కాలనీ వాసులు విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చీకటిలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నామని మీటర్లు పెట్టుకుని బిల్లులు
చెల్లిస్తున్నామని, అందరిలాగే మాకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పక్క వార్డులో నుండి విద్యుత్ సరఫరా చేసుకుని వీధి దీపాలు వెలిగించుకుంటున్నామని వారు ఏడీ లక్ష్మణ్ నాయక్ కు మొరపెట్టుకున్నారు. వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని లైన్మెన్ కు ఆదేశించారు. అదే చెప్పేది సార్, అది లేదు ఇంతమంది వచ్చే అవసరం లేదా రాకుండా నువ్వు మాట్లాడగలవు. మాట్లాడుతున్నావు కదా బాబు మాట్లాడండి. 4 ఏళ్ల సంది మాట్లాడి తీసుకొచ్చి మమ్మల్ని ఎట్లా ఉండాలంటే ఒక రిప్రజెంటేషన్ ఏ గారు नमस्कार साहब, यहाँ एक गली में एक प्रॉब्लम है, इधर आओ जाकर अटेंड करो जल्दी है, तुम्हारा लाइनमैन लेके आओ. इकड़े इन्ने మూడో వార్డు కనకల వాడకండి. ఎన్ని రోజుల నుంచి? వారం రోజుల నుంచి, 4 సంవత్సరాల నుంచి సార్. 4 సంవత్సరాల నుండి అంటే మనకు చెప్పే రకం కాదని బాబు. కరెంట్ సమస్య ఫోన్ చేస్తే వచ్చి అటెండ్ చేస్తాం. లేదు సార్, ఎవరు చేస్తలే సార్. ఫస్ట్ ఉంటే కనెక్షన్ ఉండే బాలే కడేసి ఎందుకు కట్ చేసి కొన్ని తీసుకుంటారు కాబట్టి కట్ చేస్తారు. పని చేసుకుంటూ వెళ్ళిపోండి, పని లేకపోతే ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. వచ్చి చూడు, వచ్చి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అరేంజ్ చేస్తాను, 15 నిమిషాల్లో మీకు పని అవుతుంది. వైర్ ఉంటే ఒకటి ఏంటంటే కొత్త లైన్ రెస్పాన్స్ చేయలేరు. మరి అందుకే అందరినీ సార్ ఒకసారి ఫోన్ చెప్తే సార్ అయితే అందరిని తొలగొచ్చినా సార్. తొలగొచ్చి సార్ డిఓ సార్తో మాట్లాడించి మరి ఏ విషయం అయిందని సార్ అందరిని తొలగొచ్చినాం. ఇది సార్ మా పరిస్థితి. లైట్లు లేవు, లైట్లు ఉన్నాయి, కొత్త లైట్లు పెట్టారు, దానికి కనెక్షన్ లేదు. ఇందులో మేము మా ఇంటి మీటర్ ఉంది, మీటర్ కనెక్షన్ ఏమో పక్క స్ట్రీట్ నుంచి తీసుకున్నాం, మా స్ట్రీట్లో లేదు కనెక్షన్, కరెంట్ సప్లై లేదు. పక్క స్ట్రీట్ నుంచి కరెంట్ తీసుకున్నాం సార్. మూడవ అయితే రెండవ వార్డు నుంచి కరెంట్ తీసుకుంటున్నాం సార్. మా బాధ ఇది, కరెంట్ బాధ సార్. మళ్ళీ రోడ్ లేదు, మాకు 4 ఏళ్ళ తీసేయబట్టి మేము ముందు ఉండే తీసేసి ఇప్పుడు ఉన్నది మేము 3వ వార్డులో 2వ వార్డు నుంచి వైర్లు తీసుకుంటున్నాం. మాకు బాగా ఇబ్బంది అయిపోతున్నాం, 2 రోజులు పడిపోతున్నాం. రోడ్డు ఉన్నా కూడా బాగా మళ్ళీ పక్కకు ఇండ్లు కట్టేస్తున్నాం. పక్కకు ఇండ్లు కట్టేస్తున్నా, వాళ్ళ ఇండ్లకు తలుపుతున్నది వైర్లు టచ్ అవుతుంది, వైర్లు తీసుకొచ్చుకోమని వాళ్ళు అంటున్నారు, ఇండ్లు కట్టుకుంటే వాళ్ళు అంటున్నారు. మాకు ఇబ్బంది ఉన్నది కదా. లేదు, ఏం కాలేదు, కరెంట్ తీసేసింది కదా, ఏం కాలేదు. కానీ కాకపోతే ఇప్పుడు మాది రోడ్ ఇట్లున్నది కదా, మాది 2వ వార్డు వచ్చింది కదా. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఉదయం తహసీల్దార్ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల మండల అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నేడు వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ప్రజావాణిలో ఒక ఫిర్యాదు వచ్చినట్లు తహసీల్దార్ సోమేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సోమేశ్వర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలపై ఫిర్యాదులు ఇస్తున్నట్లు చెప్పారు. ఎక్కువగా తెల్ల రేషన్ కార్డులు, పింఛన్ల గురించి దరఖాస్తులు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజ్వీర్, వ్యవసాయాధికారి శ్రీహరి, ఏపీఎం రఘురాం, పంచాయతీరాజ్ ఏఈ హైమద్, ఏఈ సునీల్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ కర్తన్ కిషన్, ఈఓపీఆర్డి భీమ్ నాయక్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి ఏం చేయాలి? ఏ వై కార్డు కావాలంటారు, ఏ వై కార్డు కోసం నేను కొరియాలి. మీషోలో అప్లై చేసి తీసుకురా. తెలుసా మీషో? పాన్ కార్డు ఉందా? నువ్వు కూడా తీసుకోవచ్చు.
సరే మాట్లాడతారు సార్ నమస్కారం సార్ రాలేదు ఆర్మూర్ మండలం చేపూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో గణిత డిజిటల్ తరగతుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ తరగతులను డీఈఓ రాజేష్ పరిశీలించారు. గణితంలో విద్యార్థులకు డిజిటల్ క్లాసులు ఎలా నిర్వహించాలి, విద్యార్థులకు అర్థమయ్యేలా ఎలా బోధించాలి అనే అంశంపై ఆర్మూర్ మండలంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో డివిజన్ స్థాయి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. డీఈఓ రాజేష్ శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రద్ధగా విని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని, మీరు శ్రద్ధగా వింటేనే విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించగలుగుతారని, బోధించడమే కాకుండా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యే విధంగా గురుతర బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి డిజిటల్ క్లాసులు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మొదలు కావాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ఈ శిక్షణా తరగతులలో డివిజన్ స్థాయి ఉపాధ్యాయులు, ఎంఈఓలు పాల్గొన్నారు. చూడండి ఇక్కడ కూడా ఏ ఫెసిలిటీస్ అనేది మనం బాగా ఎక్కడ దగ్గర ఉంటే మనం ఎక్కడికి కూడా చెప్తున్నాను. అంటే ఎవ్రీడే టీచింగ్ అనేది, వే ఆఫ్ టీచింగ్ అనేది అప్గ్రేడ్ అవుతా ఉంది. సిస్టమ్ ఇట్ సెల్ఫ్ అప్గ్రేడింగ్. ఇండివిజువల్ గా కూడా ఒక టీచర్ అప్గ్రేడ్ కావాలి. ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవాలి. లేకపోతే అతని పిల్లలకి న్యాయం చేయలేడు, అతని ప్రొఫెషన్ కి కూడా న్యాయం చేయలేడు. ఇద్దరికి అన్యాయం చేయడమే థియేటర్గా చెప్పాలంటే. సో కంప్యూటర్ కూడా అంతే, మాస్టర్ పూర్తి చేశారు. నేను అది కూడా చెప్దామని అనుకున్నాను. ఎందుకంటే సిస్టము అవి మన స్కూల్లో ఫస్ట్ అప్పుడు ఇచ్చినవి చాలా తక్కువ కెపాసిటీ. అంటే ఆ కాలంలో అవే హై-ఎండ్ కంప్యూటర్స్ నేను ఇచ్చినప్పుడు. తర్వాత పోతే అవి అవుట్డేటెడ్ సిస్టమ్స్ మాదిరి అయిపోయినాయి. అంటే మనము మొబైల్ ఫోన్ గురించి చెప్పాలంటే పాతకాలంలో ఇవన్నీ ఏమీ లేవు, స్మార్ట్ ఫోన్ ఏమీ లేదు, ఇలా మామూలు బేసిక్ ఫోన్ ఉండేది. ఇప్పుడు చాలా అప్గ్రేడ్ అయ్యి ఈ సిస్టమ్ ఈ స్థాయికి వచ్చేసింది. అంటే ఈ టైంలో పద ఇది వాడుతున్న ఈ టైంలో పద బేసిక్ ఫోన్ నేను వాడాలంటే నా వల్ల కాదు, ఎవరికైనా అంతే. సో అది కూడా నడుస్తుంది, సేమ్ ఫంక్షనింగ్ చేస్తుంది. మీ దగ్గర ఉన్న పాత సిస్టమ్ కూడా పనిచేస్తుంది. దానికి అంటే హార్డ్ డిస్క్ కెపాసిటీ అనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే మనకు హ్యూజ్ కంటెంట్ వస్తుంది. ఇప్పటికే 300 వచ్చింది, ఏమో వచ్చింది, ఇంకా కూడా వస్తుంది కొంత, ఇంకా రావాల్సింది ఉన్నది. మనకు 30 డిస్కులు ఇచ్చారు హార్డ్ డిస్కులు. ఆ 30 డిస్కులది స్కూల్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ డిస్కులను మేము కలెక్ట్ చేసేసి మళ్ళీ స్టేట్ ఆఫీస్ పంపించేసి మళ్ళీ అక్కడ నుండి కొత్త కంటెంట్ తెచ్చేసి మళ్ళీ వేస్తాం అన్నట్టు షెడ్యూల్ మాదిరి. సో మనకు యూజ్ కంటెంట్ ఉన్నది, మన సిస్టమ్ సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది. సిస్టమ్ సపోర్ట్ చేయకపోతే ఒకటే మార్గం. 2 సిస్టమ్స్ ఇలా ఉంటే 2 సిస్టంలో షేర్ చేసుకోవడం బెస్ట్. ఒక దాంట్లో మ్యాక్సిమం లెవెల్లో, ఇంకో దాంట్లో మ్యాక్సిమం. ఆర్టిస్ట్ నేను కొనేసుకుంటే దీంట్లో ఇంకా కూడా కొన్ని వచ్చేసినా వేసుకోవచ్చు. కాకపోతే కానీ అక్కడ ప్లే చేసేటప్పుడు కాస్త కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీచర్ ప్లే చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1-2 సార్లు చేస్తే సరిపోతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది అదే. ఎందుకంటే ఇంతకాలం వరకు మీరు అందరూ ప్లే చేస్తున్నారు. అలాంటి అవకాశం ఉన్న దగ్గర, అంటే డిజిటల్ క్లాస్ రూమ్ కి అవకాశం ఉన్న దగ్గరే టీచర్లను మేము ఇవాళ ఇన్వైట్ చేశాం. అంతే కదండి? అన్ని చోట్ల ఉన్నాయా? మీ అన్ని దగ్గర కంప్యూటర్, ప్రొజెక్టర్ ఉన్నాయా? లేని వాళ్ళు కూడా ఉన్నారా? దేనికి రిప్లైస్ లేదు. ఉన్నాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇంతకాలం కూడా మీరు చేస్తున్నారు, మేము చెప్పకుండా కూడా చేస్తున్నారు. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఇప్పుడు చేయడానికనే మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. దాని మీద గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఓరియంటేషన్ ఇచ్చేసి మిమ్మల్ని మీరందరూ కూడా వెళ్తే మీకు కొత్తగా ఇక్కడ ఏదో చెప్తామని కాదు, తెలిసిన విషయాన్ని కాస్త పాలిష్ చేసి పంపించారు మిమ్మల్ని. అంతే. 200 180 ఉంటే మీ దగ్గర 1 కంటే 2 సిస్టమ్స్, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, సగం చేయమని చెప్తాం. ఇవన్నీ క్లాస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ మెనీ బిట్స్ ఉన్నటువంటి వీడియోస్. దీంట్లో ఇంకొక చిన్న మార్పు ఉంది. అదే మేము ప్రాక్టికల్ గా ఈరోజు చూసింది ఏంటి అంటే
దీంట్లో SWF అనే ఒక ఫైల్స్ చాలా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్లేయర్ అనేది ఇవ్వలేదు. నెట్లో మీకు అందుబాటులో ఉంటుంది. .swf ప్లేయర్ అని కొట్టండి, కొట్టి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మేము డిస్ట్రిక్ట్ నుంచి MIS లో పంపుతాం, వాళ్ళు అక్కడ కూడా మీకు కాపీ చేసి ఇన్స్టాల్ చేసి ఇస్తారు. బేల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొండి అశోక్ విలేకరుల సమావేశంను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలని, లేని పక్షంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ సభ్యులు శ్రీకాంత్, నరేష్, హరీష్, సాయి, కమలేష్, శేఖర్, నవీన్, ఇర్ఫాన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్ల బకాయిలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయము. ఎందుకంటే ఫీజులు కట్టలేక ఈ స్కాలర్షిప్లు రాక కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో యజమానులు కొన్ని కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. విద్యార్థులను కూడా ఎగ్జామ్ రాయకుండా వారికి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఇంటికి వారిని మరలగొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఇప్పటికైనా గొప్పలు చెప్పుకునే టీఆర్ఎస్ నాయకులు ఈ విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, లేకపోతే రానున్న రోజుల్లో మీరు ఈ బకాయిలు చెల్లించని ఎడల రానున్న రోజుల్లో విద్యార్థి లోకం తరఫున మేము యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాడతాము. ఎందుకంటే ఈరోజు మేము ఒకటే కార్యక్రమం తీసుకున్నాము. ఇకనైనా ప్రతి కాలేజీలో వెళ్ళి ఈ సంతకాల సేకరణ, విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి సంతకాల సేకరణ అనే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల తరఫున ఒకటే సూటిగా అడుగుతున్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పి గొప్పలు ఒడిగే కేసీఆర్ గారిని మేము మా విద్యార్థి లోకం తరఫున ఒకటి అడుగుతున్నాం. ఈరోజు మీరు ధనిక రాష్ట్రం అని చెప్తున్నారు, కానీ ఒక్క ధనిక రాష్ట్రంలో విద్యార్థుల కొరకు ఒక 3,000 కోట్లు మీరు విద్యార్థులకై కేటాయించలేకపోతున్నారు ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థులకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎంతో వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టిన పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎవరు పాటించాలి, దీన్ని విద్యార్థుల కోసం మేమెందుకు కేటాయించాలనే ఒంటెద్దు పోకడలతో ఈరోజు మీరు విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిజంగా మీరు రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లోకి సైతం విస్తరిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ గవర్నర్ రత్న ప్రభాకర్ చెప్పారు. నేడు ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ రత్న ప్రభాకర్ మాట్లాడుతూ రోటరీ సేవలు మరింత విస్తృతపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ సభ్యులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు బెంచీల పంపిణీ, వైద్య శిబిరాలు నిర్వహించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. క్లబ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ సభ్యులు రత్న ప్రభాకర్ ను, ఆయన సతీమణి శివకుమారిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మారుతి గౌడ్, కార్యదర్శి గంగాదాస్, కోశాధికారి బొచ్కర్ వేణు, గుద్దేటి రమేష్, మంచిర్యాల కిషన్, శ్రీనివాస్, డీజే దయానంద్, శ్రీరామ్ కిషన్, లోకముత్యం రెడ్డి, సాయన్న, విద్యా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చేసే కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్కి ఒక ఉప్లూరు అనే గ్రామంలో ఒక ఆర్ఓ ప్లాంట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అది ఈ క్లబ్ ఆధ్వర్యంలో ఆ ఊళ్ళో అది గ్రామస్తుల సహకారంతో దాన్ని కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు ఈ సంవత్సరంలో. అలానే ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఉదాహరణకి స్కూల్ బెంచెస్ అనేవి, అలానే వైద్య అవకాశాలు, లెర్నింగ్ సెంటర్స్, ఇటువంటి అన్నీ కూడా రోటరీ జిల్లా 3150లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయండి. రోటరీ జిల్లా 3150 అంటే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 31 రెవెన్యూ జిల్లాలు, అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు, ప్రకాశం మొత్తం 33 రెవెన్యూ జిల్లాల్లో అనేక కోట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరానికి 6,70,00,000
సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. అలానే రోటరీ ఫౌండేషన్ కూడా 100 సంవత్సరాలు జరుపుకున్న సందర్భంలో ఈ రోటరీ ఇంటర్నేషనల్ యొక్క అనుబంధ సంస్థ ఈ ప్రాజెక్టులన్నీ చేయడానికి కారణమైనటువంటి మా రోటరీ ఫౌండేషన్ అనే ట్రస్ట్ అది ఈ సంవత్సరం 100 సంవత్సరాల వేడుక జరుపుకోబోతుంది. సో ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా లిటరసీ కార్యక్రమాలు చేయాలని ఒక నిర్ణయం తీసుకొని సుమారు ఈ రోటరీ సంవత్సరంలో 25,000 స్కూల్ బలలో పంచాలనే ఒక లక్ష్యంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావానికి 8 ఫిర్యాదులు, సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తా తహసీల్దార్ రాజేందర్ వెల్లడి. గత 4 సంవత్సరాలుగా వీధి దీపాలు వెలగడం లేదు, వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిఈ కార్యాలయం ఎదుట ధర్నా. వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ, 1 ఫిర్యాదు నమోదు అయినట్లు వెల్లడించిన తహసీల్దార్ సోమేశ్వర్. డిజిటల్ క్లాసులు ఎలా బోధించాలి అనే అంశాలపై శిక్షణ తరగతులను పరిశీలించిన డిఈఓ రాజేష్. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేసిన వేల్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు. రోటరీ సేవలు గ్రామీణ స్థాయిలో సైతం విస్తరిస్తున్నాయి, డిస్ట్రిక్ట్ గవర్నర్ రత్న ప్రభాకర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.